ఈ 30వ వేడుకకు రావటం అన్నది అది నాకు బాధ్యత. రాజేష్ గారు ఏం మాట్లాడరేంటి? అసలు వింధ్యకి విడాకులు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు? వింధ్య ఏం తప్పు చేసింది అది ముందు చెప్పండి. సంధ్య గారు, మీకు తెలిసి నేను ఎప్పుడైనా ఎక్కడైనా ఆడవారితో మిస్బిహేవ్ చేశానా? కనీసం రెస్పెక్ట్ లేకుండా లేడీస్తో మాట్లాడానా? లేదు. కానీ ఇప్పుడెందుకు అడుగుతున్నారు? అంతెందుకు, మనం ఎమ్మెల్యేని కలవడానికి వెళ్ళినప్పుడు ఇద్దరం కలిసి రాత్రంతా అక్కడే ఉన్నాం. ఏమైనా మీతో తప్పుగా ప్రవర్తించానా? మీకలా అనిపించిందా? చచ్చా, అవేం మాటలండి. మీరు రాముడు లాంటివారు. ఎప్పుడూ పరాయి స్త్రీని తప్పుగా చూడరు. భార్యాభర్తలన్నాక భర్త మాత్రమే నీతిగా ఉంటే సరిపోతుందా? భార్య కూడా ఉండాలి కదా. కానీ మీ వింధ్య నీతి తప్పింది. ఏం మాట్లాడుతున్నారు? ఎందుకు వింధ్య గురించి తప్పుగా మాట్లాడుతున్నారు? తనేం చేసిందని? మోసం చేసింది. నన్ను మోసం చేసింది. నిజంగా వీళ్ళిద్దరి మధ్య ఏదైనా ఉందంటావా? ఉండకుండానే ఇక్కడి వరకు వస్తారా? అన్నీ తెలుస్తాయి కదా, కాసేపు ఆగు. ఏంటి రాజేష్ గారు, తను మిమ్మల్ని మోసం చేయడం ఏంటి? మీరు అనవసరంగా తనని అనుమానిస్తున్నారు. అనుమానం కాదు, కన్ఫర్మేషన్ చేసుకున్నాకే చెప్తున్నాను. ఏంటండి కన్ఫర్మ్ చేసుకునేది? మీ కట్టుకున్న భార్య మీద మీకు అంత నమ్మకం లేదా? ఒకప్పుడుండేది, కానీ ఇప్పుడు చచ్చిపోయింది. అంతలా మీ నమ్మకం పోయేంత తప్పు వింధ్య ఏం చేసింది? చేసింది, మీ ఫ్రెండ్ తప్పు చేసింది. నా భార్య తప్పుడు మనిషి. మీ స్నేహితురాలిది పైకి కనిపించే అంత స్వచ్ఛమైన క్యారెక్టర్ ఏం కాదు. రాజేష్ గారు, నోటికేదొస్తే అది మాట్లాడేస్తారా? మిమ్మల్ని నమ్ముకుని మీరే ప్రాణంగా బ్రతుకుతుంది అలాంటి తనని ఇంక చాలు రాజేష్ గారు. నా వింధ్య పైన మీరు వేసిన నిందలు చాలు. మీరే సర్వస్వం అనుకుని మిమ్మల్నే నమ్ముకుని వచ్చింది కదా, అందుకేనా మీరెలా నిందలు వేస్తున్నారు? లేదు, మీపై ప్రేమ పెట్టుకుని మీరే ప్రాణంగా, మీ కుటుంబమే దేవాలయంగా బ్రతుకుతుంది కదా, అందుకేనా మీరిలా నిందలు వేస్తున్నారు? ఏంటి ఇంకా రాలేదు? లేదు రాజేష్ గారు, మీరేదో తప్పుగా ఆలోచిస్తున్నారు. ప్రాణం పోయినా నా వింధ్య తప్పు చెయ్యదు. ఎప్పుడూ కూడాను తన మనసులో మిమ్మల్ని ఆరాధిస్తుంది. ఆ మనసులో ఇప్పుడు నేను లేను. వేరే వాళ్ళకి స్థానం ఇచ్చింది. రాజేష్ గారు, తన గురించి మీకెవరో అబద్ధాలు చెప్తున్నారు. ఇవి అబద్ధాలు కాదు, పచ్చి నిజాలు. నా భార్యకి వేరే వ్యక్తితో సంబంధం ఉంది.
రాజేష్ గారు, మీ నోటి నుంచి ఇంకొక్క మాట వింధ్య గురించి తప్పుగా వస్తే నేను ఊరుకోను. దయచేసి మీ గౌరవాన్ని మీరు కాపాడుకోండి. ఒక్కసారి కాదు 100 సార్లు అంటాను, మీ ఫ్రెండ్కి క్యారెక్టరే లేదు. మీరనుకుంటున్నట్టు తను పతివ్రత కాదు. రాజేష్ గారు, మీరు కాబట్టి ఆగుతున్నాను. అదే గనక వేరే వాళ్ళైతే నా ఫ్రెండ్ గురించి ఇలా తప్పుగా మాట్లాడినందుకు నేనేం చేసేదానో నాకే తెలీదు. ఏంటండి, నన్ను నా ఫ్రెండ్ని చూస్తుంటే మీకు అంత ఎగతాళిగా ఉందా? తాళి కట్టి ఇంట్లో పడేస్తే తిట్టినా కొట్టినా పడుంటుంది అనుకుంటున్నారా? అది ఊరుకున్నా నేను ఊరుకోను. వింధ్య గురించి తప్పుగా మాట్లాడితే మీకు మర్యాద దక్కదు. నాకు తెలుసు, మీరు మీ స్నేహితురాలిని చాలా సపోర్ట్ చేస్తావని నాకు బాగా తెలుసు. ప్రాణం పోయినా తన మీద నింద పడనివ్వవని. మీ స్నేహితురాలు నన్నే కాదు, మిమ్మల్ని కూడా మోసం చేస్తోంది. ఇంతకాలం తను మిమ్మల్ని స్నేహం అనే ముసుగులో చాలా మోసం చేస్తుంది. అబ్బా, ఇంకా రాదేంటి వదినా? వింధ్య నన్ను మోసం చేసిందా? అసలు మీరేం మాట్లాడుతున్నారు? మీరు కాన్షియస్ లో ఉండే మాట్లాడుతున్నారా? అసలు మీకేమైంది రాజేష్ గారు? వింధ్య మిమ్మల్ని మోసం చేయడమేంటి, నన్ను మోసం చేయడమేంటి? అది ఎప్పటికీ జరగదు. మీ ఫ్రెండ్ మాత్రమే కాదు, మిమ్మల్ని కట్టుకున్న భర్త కూడా మోసం చేస్తున్నాడు. ఇద్దరూ కలిసి మిమ్మల్ని నన్ను మోసం చేసి ఒక బిడ్డని కన్నారు. వింధ్యని, నా భర్తని అసలు మీరెందుకు ఇలా నిందలు వేస్తున్నారు? మీ దగ్గర ఏ ఆధారాలున్నాయని మీరిలా మాట్లాడుతున్నారు? ఆధారాలు ఉన్నాయి సంధ్య గారు. ఏ ఆధారాలు లేకుండా నేను ఇక్కడికి రాలేదు. ఇదిగో చూడండి, ఇది ఎవరి ఫోటో? పాప ఫోటో. ఇదెవరిది? పాతికేళ్ల క్రితం పాప పోలికలతోనే ఉన్న మీ భర్త శ్రీకర్ ఫోటో. మరి వింధ్య ఏ తప్పు చేయనప్పుడు, మీ భర్త మిమ్మల్ని మోసం చేయనప్పుడు శ్రీకర్ పోలికలు వింధ్య కడుపులో పుట్టిన బిడ్డకి ఎలా వచ్చాయో చెప్పండి. చెప్పండి సంధ్య గారు. ఇంతసేపు నా స్నేహితురాలు నిప్పు అని చాలా బాగా వెనకేసుకొచ్చారు కదా, ఇప్పుడు చెప్పండి. నా భార్య కడుపున పుట్టిన బిడ్డకి నా పోలికలు రాకుండా
మీ భర్త శ్రీకర్ పోలికలు ఎలా వచ్చాయి? నేను చెప్పనా? ఎందుకంటే శ్రీకర్కి వింధ్యకి మధ్య ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉంది. రాజేష్ గారు, అబద్ధం. అదంతా అబద్ధం. ఎస్, అదే నిజం. వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ నా నోటితో చెప్పడానికి నాకు చాలా అసహ్యంగా ఉంది. నా ఇంట్లో ఉన్న పాప వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధానికి ప్రతిరూపం. ప్లీజ్ రాజేష్ గారు, మీకు దండం పెడతాను, మీరిలా మాట్లాడొద్దు. వాళ్ళిద్దరూ ఏ తప్పు చెయ్యని అమాయకులు. అలాంటి వాళ్ళ క్యారెక్టర్ని మీరు తగ్గించొద్దు. ఎన్నాళ్ళు మీరు వింధ్యని అర్థం చేసుకున్నది ఇదేనా? నా భర్త మీలానే ఎప్పుడూ ఏ పరాయి స్త్రీని కన్నెత్తి చూడరు. అది మీకు తెలుసు. అన్నీ తెలిసి కూడా ఇలాంటి సంబంధం అంటగడతారా? సరే, నేనే తప్పనుకోండి. తప్పుగా అర్థం చేసుకున్నానే అనుకో. మరి ఆ పాపకి శ్రీకర్ పోలికలు ఎలా వచ్చాయి చెప్పండి. ఎవరు తప్పు చేస్తే ఈ బిడ్డ పుట్టింది? అది తప్పు చేయడం వల్ల కాదు. మరి ఎలా? అది చెప్పండి. అయ్యో, నేనెలా చెప్పను? అవును, మీరెలా చెప్పగలరు? మీరు చెప్పలేరు. ఎందుకంటే ఫస్ట్ టైం నాకు ఈ నిజం తెలిసినప్పుడు నేను చాలా షాక్ అయ్యాను. దాంట్లో నుండి తేరుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. ప్రాణ స్నేహితురాలు మిమ్మల్ని ఎలా మోసం చేసింది? ప్రాణంగా ప్రేమించిన నన్నెలా మోసం చేసిందని నాలో నేనే చాలా స్ట్రగుల్ అయ్యాను. ఇలా తప్పుడు మార్గాల్లో పిల్లల్ని కనే ఆడది ఎక్కడైనా ఉంటుందా? రాజేష్ గారు, ప్లీజ్ అండి, నిందలు వెయ్యకండి. ఈ పోలికలకి మీరు వేసే నిందలకి సంబంధమే లేదు. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది సంధ్య గారు. సాక్ష్యాలన్నీ కళ్ళ ముందే పెట్టుకొని సంబంధమే లేదంటున్నారేంటి? ఈ విషయం తెలిస్తే మీరు చాలా బాధపడతారనుకున్నాను. మిమ్మల్ని మోసం చేసిందని అసహించుకుంటావు అనుకున్నాను. కానీ మీరు వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు. చూడండి, ఇప్పటికిప్పుడు వెళ్ళి డిఎన్ఏ టెస్టులు చేయిస్తే ఆ బిడ్డ ఎవరికి పుట్టిందో తెలుస్తుంది. నేను చెప్పింది నమ్మకపోతే పాపని తీసుకువెళ్ళి డిఎన్ఏ టెస్టులు చేయించడానికి మీరు రెడీగా ఉన్నారా? వదిన త్వరగా వస్తే బాగుండు. అసలే ఆ శాంతి ప్రశాంతి వాళ్ళు నన్ను చూశారు. వాళ్ళు ఊరికే ఉండే మనుషులు కూడా కాదు. ఎందుకంటే మీరు మదన పడతారు? అది కూడా తప్పుడు మార్గంలో పరాయి మగాడితో. బిడ్డని కన్నా క్యారెక్టర్ లేని మీ ఫ్రెండ్ కోసమా మీరు బాధపడుతున్నారు? ఛా! అయ్యో, ఈయనకెలా చెప్పాలి?
అబద్ధం. అదంతా అబద్ధం. అది అబద్ధమైతే మరి నిజమేంటో చెప్పండి. ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తున్నారా? అయ్యో వింధ్య, రాజేష్ గారు నేను ఇలా క్యారెక్టర్ లేని మనిషివి అని అంటుంటే నేను తట్టుకోలేకపోతున్నానే. నిజం చెప్తే నీకిచ్చిన మాట తప్పిన దాన్ని అవుతాను, చెప్పకపోతే నీకు క్యారెక్టర్ లేదని ఒప్పుకున్న దాన్ని అవుతాను. నన్నేం చేయమంటావే? ఎందుకండి ఇంత దిగజారుడు పని కోసం మీరు బాధపడుతున్నారా? సరే వదిలేయండి. నేనడిగే ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం లేదు కదా. ఇప్పుడు నేను ఇంత తప్పు పని చేసిన వింధ్యకి నేను విడాకులు ఇవ్వొచ్చు కదా. నేనిప్పుడే ఇంటికి వెళ్ళి అందరికీ ఈ విషయం చెప్తాను. అవసరమైతే DNA టెస్ట్ చేయించి ఆధారాలు కోర్టులో సబ్మిట్ చేసి వింధ్యకి విడాకులిస్తాను. ముందు మా అమ్మకి ఈ విషయం చెప్తాను. అయ్యో భగవంతుడా, నా వింధ్య జీవితం కాపాడడం కోసం నేను బిడ్డనిస్తే ఇప్పుడు ఈ బిడ్డే దానికి శాపమవుతుంది. ఈ బిడ్డ వల్లే వాళ్ళ కాపురం ముక్కలవ్వబోతుంది. ఇప్పుడు ఎలా? ఆయనకెళ్ళి నిజం చెప్పకపోతే వింధ్య జీవితం నాశనమవుతుంది. అలా జరగకూడదు. రాజేష్ గారు, ఒక్క నిమిషం అండి. రాజేష్ గారు, నేను చెప్పేది. వద్దు, మీరేం చెప్పినా నేను వినను. బిడ్డ గురించి, వింధ్య చేసిన తప్పు గురించి అందరికీ చెప్పేస్తాను. వింధ్య ఏ తప్పు చెయ్యలేదు. ఆ బిడ్డ శ్రీకర్ బిడ్డే. ఏంటి? ఏం చెప్తున్నారు మీరు? వింధ్య బిడ్డ కాదు, నాకు నా భర్త శ్రీకర్కి పుట్టిన బిడ్డ. ఏమైంది? మరి మా పాపకి మా ఆయన పోలికలే కదా వస్తాయి. మీ దగ్గర పెరుగుతున్నది నా పాప. మీ బిడ్డ మా దగ్గరికి ఎలా వచ్చింది? నా బిడ్డనిస్తే తప్ప వింధ్య కాపురం నిలబడదని నేనలా చేశాను. బిడ్డని పొరుట్లో పోగొట్టుకుని బాధపడుతున్న నా వింధ్యని కాపాడుకోవడానికి నేను నా బిడ్డనిచ్చాను. డాక్టర్, నా బిడ్డని చూడాలి. అదేంటి డాక్టర్, పాప ఏడవడం లేదు? సారీ మేడం, మాక్సిమం ట్రై చేశాం, బట్ బిడ్డ ప్రాణాలు కాపాడలేకపోయాం. యాక్సిడెంట్ జరగకపోయి ఉంటే బిడ్డ బ్రతికేదమ్మా.
పొరిట్లోనే బిడ్డని చంపేసుకున్నా దురదృష్టవంతురాలిని. నేనుండగా నీకు అన్యాయం జరగదు. నా స్నేహితురాలు ఏడుస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేనే. నా వింధ్య జీవితాన్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. నాకెలాగో కవల పిల్లలే కదా. బిడ్డ లేకుండా అత్తగారింట్లో ఎలా అడుగు పెట్టాలి అని అడిగావు కదూ. నా బిడ్డతో వెళ్తున్నావు. సారీ సంధ్య, పాప చనిపోయి చాలాసేపు అయింది. నువ్వు నా కడుపున పుట్టకపోయినా నా కొడుకు కడుపున పుట్టావు. నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఎన్నాళ్ల నుండి సాగుతుంది ఈ వ్యవహారం? సిగ్గుందా నీకు? నువ్వు చేస్తుంది చాలక దీని జీవితాన్ని కూడా నాశనం చేస్తున్నావు. దీన్ని కూడా చెడగొడతావా?